అంబేద్కర్ స్వామికి అంబేద్కర్ స్వామికి అంబేద్కర్ స్వామికి. బొమ్మం బాబా. నా పేరు ఎస్ మల్లికార్జున, కుందర్పి మండలం కుందర్పి. మేము స్వామి అన్నమార స్వామి ఆయన ఆ స్వామి 76 నుంచి 75 నుంచి తెలుసు. మేము స్వామివారి కుందర్పి వచ్చినది 80 గంట పోయేవాడము. ఇప్పుడు మొన్న ఎంతో పవిత్రంగా సర్వధామ ఆశ్రమం ఒకటి నడుస్తుందంటే మేమంతా చందాలు ఇచ్చి 96-95 అంతా చేసినాము. అప్పుడుంటే బాగా జరిగినది. మొన్న ఉగాది పండుగప్పుడు వాళ్ళు మేము పూజ చేస్తాము, మేము ఆశ్రమం ఉంటామని వాళ్ళు అదే పని గ్రూపులు సృష్టించి మా గురువు కిరణ్ బాబా గారు మా గురువు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడేమో అన్ని అరాచకాలు సూత్ర పూజలు చేసేట్లా చేస్తున్నది తెలిసినది. మేము కూడా కుందర్పి నుంచి 2వ తేదీ 80 మంది దాకా పోయిన బస్సు అక్కడంతా వాళ్ళు పూజలన్నీ చేయడానికి ఏర్పాటు చేసేది. ఇది మంచిది కాదు, ఇది గురు సన్నిధిలోనా పూజ చేసేది మంచిది కాదు. ఏమన్నా మీరు ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి. స్వామి ఫోటో ఉంటుంది కదా, స్వామి ఫోటో పూజ చేయాలా, మనం ధ్యానం చేసుకున్నా. ఎట్లయితే మనం అన్నమార స్వామి చెప్పాడు అడుగుజాడాలని మనం ఉండాలా. ఇవన్నీ ఈ ఫోటోలు శత్రుపూజలు చేసి బొమ్మలు పెట్టుకొని మీరు చేసేది మంచిది కదా అని చెప్పినాము. అయినా ఇంగ్లేదు వాళ్ళు. లేదు మేము యూజ్ చేస్తామని మేమంతా వాళ్ళే చెప్పినారు. మేము 30 మంది ఉన్నాము, వాళ్ళు 600 మంది దాకా వచ్చినారు. వాళ్ళు 600 మంది దాకా మేము పోయినాము. మేము కూడా పూజ చేయాలని స్వామివారిని మేము మామూలుగా పోతూనే ఉంటాము. స్వామివారి మా పద్ధతిలో ఆరాధన బాగా జరిగినది. కొద్దిగా ఆరాధన జరిగిందంటే స్వామి మేము మొక్కుకున్నాము. మేమంతా మా ఆరాధన బాగా జరిగితే మేమంతా బస్సులో వచ్చి మీకు మొక్కు తెలుసుకుంటాము, మీ సన్నిధికి వచ్చి మేము మొక్కుకున్నాము. అది పండుగ పదం అంటే పండుగ అయినాక మన పదం అని జరిగింది అంతే. దాని ప్రకారం మేము పోయినాము. పోయేదానికి వీళ్ళంతా మేము వాటికి 5:30 పోయినాము ఆశ్రమంలోకి. వీళ్ళు 6 గంటలకంతా వీళ్ళు సామాగ్రి అంతా ఫోటో పెట్టి నడిచేతులు దీపాలు మరి వాళ్ళు చేస్తుంది. ఇది మంచిగా చెప్పితే ఇల్లే వద్దని చెప్పినాము. వద్దని చెప్తే ఇల్లేదు, మంచిగా చెప్తే ఇల్లేదు. వద్దని పదండి, మీరు మాసానికి వచ్చి భజన చేయండి, ధ్యానం చేయండి, పూజ చేయండి అన్నీ ఇల్లేదు. ఇది మంచిది అని చెప్పిన దాని నుంచి బయటికి పదండి అంటే వాళ్ళు మేము మీలో ఉండేలేదనే మీరు పొందుతారు, మమ్మల్ని మీరు జనం ఉండాలని అంటే వాళ్ళే భయపడి వాళ్ళంతా కూడా ఆశ్రయించుకుంటూ అవన్నీ అవస్థలు వాళ్ళే కొట్టేదానికి చేసేదానికి దీనంతా వాళ్ళు ఇక్కడ వేలాది మంది ఇక్కడ మన కుందర్పి జరిగినది. మీరు కూడా వచ్చినారు. దగ్గర ఎంత 20-25 వేల మంది జరిగినారు. వీళ్ళు ఎక్కడ కార్యక్రమం జరిగినా 20-30 మందికి ఎక్కువ ఉండరు. వీళ్ళు చందాలు చేసుకునేది, వీళ్ళు పండుగ చేసుకునేది, పప్పాలు చేసుకునేది ఉన్నారు. కానీ ఆశ్రమం బాగా జరగాల, పవిత్రంగా ఉండాలా అనే ఉద్దేశం వాళ్ళకి యాకోచన లేదు. జరిగేదాని నుంచి వాళ్ళు దీనికే ఈ అమ్మాయి మమతమ్మ మా గురువు అంటుంటారు. ఆ గురువు ఎట్లయితే గురువు పీఠానికి కదా ఎక్కడైనా కానీ వాళ్ళు అమ్మగారు పార్వతీదేవి ఉండేవాడు వాళ్ళకి అమ్మగారు పీఠాధిపతి చేసినారు. ఆ ప్రోగ్రాంలో కానీ ఎవరైనా కానీ 10 మంది అమ్మగారు పీఠాధిపతి చేసిన వాళ్ళ సంస్థలు చెప్పినారు. కానీ ఇలా వేలాది భక్తులు 10 మంది వచ్చి సాయి చెప్పారు చేసినారు. మేమంతా ఆయనకి దాసోపాయి ఊరికి వాళ్ళు కావాలనే ఉద్దేశంతో పార్వతీదేవి ఆయన హోమాల్లో ఉండేవాళ్ళు చనిపోయినాం. అప్పుడు బొట్టినాలో ఊపుతో వేపించుకొని పీఠాధిపతి చేసిన ప్రకటించుకొని వాళ్ళంతా వాళ్ళే యథాశంగా చేస్తున్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని శిష్యభక్తాలు అందరూ తిరిగి వచ్చే ఆరాధనలు వస్తారు, లక్షల కొద్ది వసూలు చేస్తారు. వాళ్ళు ఇట్లా దానికి పబ్బాలు పండుగలు చేసుకుంటారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్లో కూడా 3 లక్షల వరకు తీసుకుంటారు. మేము కలుపుతాము, ఓటు వేపిస్తామని. అయినా 10 మందిని కలిపినా యువతకి రాలేమని ఈ విషయం వాళ్ళే మా కుందర్పి ఇన్ఛార్జి కమిటీ అని కూడా చెప్పారు. 3 లక్షలు తీసుకుంటారు, వాళ్ళు వసూలు చేస్తామని. మీరు తీసుకున్నారు అయిపోయినట్లే వాళ్ళు అవసరం లేదని కూడా చెప్పారు. ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు. కాబట్టి దీనికి వచ్చే ఆరాధన విషయంలో కానీ ఎక్కడైనా కానీ మనమంతా కలిసి వాళ్ళు చందాలు వచ్చినా మన ఊళ్ళో హెచ్ఆర్ చేసినా వాళ్ళని అడ్డుకోవాలని శిష్యభక్తులందరినీ కోరుతున్నాం. ఆగి ఉండాలని కొత్త గంటంతో మేము అందరి అభిప్రాయం ఇదే, వారు తప్పకుండా పాలిస్తారని గట్టిగా నమ్ముతూ విశ్వసిస్తున్నాము. ఇక ఇతరత్ర వాళ్ళు ప్రయత్నించినట్టయితే ముందు జరిగే చర్యలకు మా సంస్థ కానీ వారి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తగిన విధంగా నడుచుకోవాలనేది మాత్రమే మేము స్వామి శిశుభక్తులని
వాళ్ళైతే మాకేటువంటి శత్రువులు కాదు. కానీ మేమందరం కోరుకునేది ఒకటే, స్వామి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పటికి ఇప్పటికీ మేము కోరుకునేది ఇప్పుడు ఏమంటే, ఈ ఇష్యూ కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది. కోర్టులో నడిచిన తర్వాత కింది కోర్టు అది డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన తర్వాత పై కోర్టుకు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడము, ఆ సమయంలో గలాటం చేయడము, ఆ గలాట మీద ఏదో వీళ్ళే ప్రవీణ్ కిరణ్ స్వామి వల్ల శిష్యభక్తులే ఏదో వాళ్ళు తల్లి పెట్టి గలాట చేశారనే భావన వాళ్ళు కనిపిస్తున్నారు జనాల్లో. కానీ స్వామి శిష్యభక్తులలో ఎవరికి కూడా హింస అనేది మాకు రంగనాథ స్వామి ఎవరికి కూడా తెలిపించింది. ఆయన ఎంత మంచిగా నీతి బోధనలు చేసినాడో అవే మేము పాటిస్తున్నాము. ఆ ప్రిన్సిపల్స్నే మేము ఇంతవరకు కూడా పాటిస్తున్నాం. వాళ్ళకు మీ ముందర మేము చెప్పి మీ పత్రికాత్మకంగా మేము తెలియజేసేది ఏమంటే, ఆశ్రమంలో జరిగిన విషయానికి మళ్ళా వాళ్ళ వచ్చి కళ్యాణ దుర్గంలో ఈ ఆశ్రమ ప్రవీణ్ కిరణ్ స్వామి శిష్యభక్తులు అందరూ ఏదో చెడ్డవాళ్ళని రకంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. కానీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల స్వామి గారి అంటే వేలాది మంది శిష్యభక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. దయచేసి వాళ్ళు మీ పత్రికాత్మకంగా తెలియజేయడం అంటే, ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి దీన్ని దయచేసి ఇష్యూ చేయదండి. ఏమాత్రం మీరు దీన్ని ఇష్యూ చేసినా కూడా ఎవరెవరైతే దీని మీద ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా త్రూ కోర్టు ద్వారానే ఇండివిజువల్గానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. పర్మిషన్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి వాళ్ళు 2019 దీని ప్రకారం మమతమ్మ గారికి ఆమె మేనేజింగ్ జడ్జి అయినటువంటి ఇది లేదు, పీడర్ అనేది లేదు. పార్వతీ మాతకి ఏమన్నా అధికారాలు ఇచ్చారంటే అనుకోలేదు. మరి తనకు అధికారం లేనటువంటి పార్వతీ మాత గారు నాకు అధికారం ఇచ్చినారు కాబట్టి నేను చదవనే మాత్రం అది చాలా అన్యాయము, అన్ని దిగలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోన ఈ వేలాది మంది శిక్షపత్రాలందరూ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఉన్నటువంటి కోర్టు విషయము శిక్షపత్రాలందరికీ క్లియర్గా తెలియాలని చెప్పి తీసుకుంటూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాము. మీ అందరికీ సభ్యులంగా గమనించేది ఏంటంటే, OS 90/2017 ప్రకారం స్టేటస్ కో ఇచ్చినారు. మరి తర్వాత ఆ స్టేటస్ కో ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మరి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు పోతే OS 5004/2018 ప్రకారం డిస్మిస్ చేసింది కోర్టు. మరి తర్వాత 3 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి ఇంకోసారి మరి కోర్టుకు వేశారు. 5001/2019 దీని ప్రకారం మరి కోర్టుకు వెళ్ళారు. అది రిజెక్ట్ చేసింది. 5000 అదే దీనిపైన మరి పిటిషన్లో కాంటెంట్ మార్చి మరి పిటిషన్ వేశారు మాకు అర్థం కావాలి. అది ఎప్పుడు 5001/2021 అప్పుడు వాళ్ళు వేసిందే, దాన్ని రిజెక్ట్ చేసిందే. దానిపైన మరి మిస్టేరియస్ దీనికి 32/2024 పిటిషన్ వేశారు. అది ఇంతవరకు అడ్మిట్ కాలేదు. వీళ్ళు చెప్తున్నది ఏమంటే, ప్రజల్ని ఎట్లా మాట పెట్టున్నారంటే, ఈ యొక్క ఆశ అంతా మా స్వాధీనం పెరిగి తొందరలో మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని ప్రజలు దుష్ప్రచారం చేస్తున్నారు. భక్తాదులకు మేము చెప్పేది ఏమంటే అది అబద్ధము. ఇంతవరకు ఈ ఆశమైన హక్కులు కావాలని వేసినటువంటి పిటిషనే అడ్మిట్ కాలేదు. కోర్టు నెంబర్ ఇవ్వలే, ఇంకా పెండింగ్లో ఉంది. స్టేటస్ కో ఒకటి ఆర్డర్లో ఉంది. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఈ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళు కోర్టుకు పట్టాల్సింది. వాళ్ళు పిఠాత్మకాలను కానీ మేనేజింగ్ ట్రస్ట్ అయినా కానీ చెప్పుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు. కోర్టు డెసిషన్ ఉంది. ఆ కోర్టు డెసిషన్ అయ్యేంత వరకు వాళ్ళు ఓటు పెడితే చాలా బాగుంటుంది. అనవసరంగా ఈ క్రిమినల్ కేసుల కోసము మన లాగాల కోసము వాళ్ళు వచ్చి ప్రోవోక్ చేయడము, ఇట్లాంటి అనైతిక పనులు చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఈ నెల 30 మైసూరు సర్వధర్మాలలో ఎలా జరిగిందంటున్నారు. అందరినీ నిర్దాక్షంగా కొన్నాను బయట కనిపించాలని అంటున్నారు. అది అర్థము. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది.
తోసేసి అనవసరంగా మమ్మల్ని లేకపోలేదు దానికోసమే వచ్చి పూజలు లేకుండా సమయంలో పూజలు పెట్టుకోవడం వల్ల మేము పోలీసు వారిని ఎస్పీ గారికి మేము నిర్మించుకున్నాము. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు చూసి పరిస్థితి గ్రహించినారు, వాళ్ళని ఖాళీ చేసి బయటకు పంపించేసినారు తప్ప ఎవరు కూడా మేము వాళ్ళని చేసుకోవడము, వాళ్ళు ఏదో చేతులు కట్టుబెట్టడం చూపిస్తున్నారు, మనం చేయగలుగుతారంటే ఆడవాళ్ళన్నటువంటి ఇది కూడా లేకుండా నిర్దాక్షిణ్యం మనం కొట్టారని అవన్నీ అడుగుతాము. మేము ఆ విషయాలు చేయలేదు. కాకపోతే వాళ్ళు పోలీసుల యొక్క ఎస్ఆర్టీ తీసుకొని వచ్చి హాస్పిటల్ నుంచి వాళ్ళ సామాన్లు బయటకు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో పరిస్థితులు చూస్తే మాకు చాలా దురదృష్టకరం, చాలా మాకు బాధ వేసింది. ఎంతో పవిత్రంగా చూస్తున్నటువంటి ఆసనంలో మందు బాటిల్స్ దొరికినాయి. అవి ఎట్లా వచ్చినాయి? 2016 సంవత్సరం నుంచి కాపాడుకుంటున్నటువంటి పవిత్రత ఒక రోజులో ఆ పవిత్రతని సర్వనాశనం చేశారు. పైగా మొగుడిని కొట్టి మొక్కసాలకి వెళ్ళినట్టు వాళ్ళే గలాట్ చేసి వాళ్ళకు వాళ్ళనే మందులు తాగి డ్యాన్సులు చేసి ఆశ్రమంలో అనేకలుగా ప్రవర్తించి తర్వాత మాకు వాళ్ళు మమ్మల్ని కొట్టినారు, నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని బయటకు తోసేసినారు. అన్నతారు అవన్నీ పూర్తి ఉద్దేశంతో చెప్తున్నారు. మాకని మీ అందరికీ సమయాన్ని కలిగేందుకు ఈ బ్యాంక్ స్టేటస్ కో స్టేటస్ కో ఉన్న పీరియడ్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు పరిధి కాకూడదు. ఆ కోర్టు నుంచి వచ్చేందుకు లీక్ చేస్తే ఆ కోర్టులో వాళ్ళదిగా మమతా పదార్థాలు స్వాధీనం ఉంటే ఒక క్షణంలో మేము బయటకు వెళ్ళిపోతాం. అది ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పుకోకుండా వాళ్ళు కోర్టు డెసిషన్ వచ్చేందుకు ఆగమని చెప్పి వాళ్ళకు సవినయంగా పని చేస్తూ ఇంకొకసారి మమ్మల్ని వేలాది మంది శిక్షణ భక్తుల యొక్క మనస్తత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం వారు కూడా మేము పని చేసుకుంటున్నాం.